హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే మెటా ట్రేడర్ 5 పీసీలో ఎలా యూజ్ చేయాలి. మెటా ట్రేడర్ 4 అయినా సిమిలర్గా ఉంటుంది, పెద్ద డిఫరెన్సెస్ ఏ ఉండవు, సిమిలర్గానే ఉంటుంది. సో అందుకు తమ్నెల్ అనేది అలా పెట్టాను. సో మెటా ట్రేడర్ 5 అనేది పీసీలో ఎలా యూజ్ చేయాలి. చాలా మంది ఏంటంటే మెటా ట్రేడర్ 5 ఓపెన్ చేయగానే ఇన్ని ఆప్షన్స్ చూసి టెన్షన్ పడిపోతారు అనమాట. ఏంటి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏం యూజ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ ప్లేస్ చేయాలి, ఏంటి ఇదంతా అని. సో అంత కన్ఫ్యూజింగ్ అయితే ఉండదు. ఈ రోజు వీడియోలో మీకు మెటా ట్రేడర్ 5లో ఏవి యూజ్ అవుతాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా మైండ్లో తీసేయకుండా మీకు ఏం ఇంపార్టెంటో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవే చూడండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుద్ది. లెంత్ వీడియో కూడా కాదు, వీలంత షార్ట్గా వచ్చేలా చూస్తాను. మీకైతే ఫుల్గా మీకు ఏది ఇంపార్టెంట్ అది నాలెడ్జ్ వచ్చేలా చూస్తాను. రీసెంట్గా అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది ఏంటంటే ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకి ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను అనమాట. అది డెఫినెట్గా చూడండి. అది చాలా మంది చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. సో మీకు వీడియోస్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి డెఫినెట్గా. ఒక కిందనే ఉంటుంది కదా ఆప్షన్, సో లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చార్ట్ చూద్దాం. ఫస్ట్ చూడగానే మనకు క్లమ్జీగా అనిపించేది ఏంటి, ఈ చార్ట్ కదా. సో ముందు దీన్ని నీట్గా అయితే చేసుకుందాం. ఓకే, సో కింద ఫస్ట్ ఇది ఏడిఎక్స్ ఇండికేటర్ ఉంచండి, దాన్ని అయితే రిమూవ్ చేసుకుందాం. ఏడిఎక్స్ ఇండికేటర్ దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇండికేటర్ పైన మీకు డిలీట్ ఇండికేటర్ అని వస్తుంది, డిలీట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ఎల్లో లైన్ మూవింగ్ యావరేజ్ అనుకుంటుంది, మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఉంది కదా, అది మీరు డిలీట్ చేసినట్టే రైట్ క్లిక్ చేయండి, డిలీట్ ఇండికేటర్ మీద క్లిక్ చేయండి, అయిపోయింది. సో నెక్స్ట్ ఈ లైన్స్ ఉన్నాయి చూడండి, ఈ లైన్స్ అయితే ముందు తీసేద్దాం. ఫస్ట్ గ్రిడ్ మీరు అగైన్ ఈ చార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కడైనా రైట్ క్లిక్ చేయండి, గ్రిడ్ మీద Ctrl+G క్లిక్ చేస్తే అది వెళ్ళిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా వద్దు, మనకు క్లీన్గా ఉండాలనుకుంటే అగైన్ రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్ లాస్ట్లో ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు షో అని చూడండి. షో అంటే ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, షో ఈ ప్రాపర్టీస్ అండ్ షో అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ నుండి ఈ చార్ట్ ఏదైతే ఉందో క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఉంది కదా, ఆ చార్ట్లో మీకు ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనేవి మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీస్లోకి వచ్చి షో ఆప్షన్లో ఉండాలి. అంటే మీకు చార్ట్స్ మీద ఏం కనబడాలి వద్దనేది డిసైడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్స్ కనిపించకూడదు అంటే షో పీరియడ్ సెపరేటర్స్ ఉంచండి, ఇది క్లిక్ చేస్తా. ఓకే, దెన్ అవి పోయినాయి కదా. సో రైట్, సో ఇప్పుడు మీకు అర్థమైంది. అగైన్ మీకు ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి బ్లూ, చాలా మందికి గ్రీన్ అండ్ రెడ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఇటు పైకి వెళ్తుంది ఇటు వెళ్ళకూడదు కిందకి వెళ్తుంది అనేది. రైట్, అగైన్ మీరు ఏం చేయాలి, ఈ చార్ట్స్లో ఏం కనిపించాలంటే ఏం చేయాలని చెప్పాను. మీకు ఏం కనిపించేలా చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేస్తారు, అగైన్ ప్రాపర్టీస్లోకి వెళ్తారు, లాస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు కలర్స్ అని చూడండి, థర్డ్ ఆప్షన్ కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి బార్ అప్ అని ఉంది కదా, బార్ అప్ అనేది అంటే బుల్ క్యాండిల్ ఏం పెట్టుకోవాలి, గ్రీనే కదా, గ్రీనే ఉంది. బార్ డౌన్ అంటే మన కిందకు వచ్చే క్యాండిల్ అది రెడ్, సో రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ ఇక్కడ బుల్ క్యాండిల్ మళ్ళీ ఇక్కడ ఉంచండి, బుల్ క్యాండిల్ దాన్ని ఏం పెట్టుకుంటారు, గ్రీన్ పెట్టుకోండి. అగైన్ బేర్ క్యాండిల్ ఏం పెట్టుకుంటారు, రెడ్ కలర్. సో ఇలా అయితే మీరు క్యాండిల్ స్టిక్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కంఫర్టబుల్గా బులిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ మీకు పర్ఫెక్ట్గా అర్థం అయిపోయింది. రైట్ రైట్, ఇప్పుడైతే మన చార్ట్ చాలా క్లీన్గా ఉంది కదా, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా. రైట్, నౌ ఇప్పుడు మనం 1 by 1 ఫస్ట్ థింగ్ మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ ఎలా అవ్వాలి, సో మీకు కింద పింగ్ అని ఉంచండి, ఇక్కడ కేబీస్ అని వస్తుంది పింగ్. సో దాని మీద అయితే రైట్ క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్, లాగిన్ అనే ఆప్షన్ ఉంచండి, లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్లోకి వెళ్ళగానే మీరు ఏ బ్రోకర్ దగ్గర అయితే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ బ్రోకర్ అయితే మీకు ఐడి పాస్వర్డ్ సర్వర్ అయితే ఇస్తాడు. ఆ 3 డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి, మీరు లాగిన్ అయిపోతారు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇన్ కేస్ మీ సర్వర్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే కొన్నిసార్లు ఇక్కడ సర్వర్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫైల్ అని ఉంచండి పైన, ఎస్ ఫైల్ అని ఆప్షన్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఓపెన్ అయిన అకౌంట్ ఉంచండి, ప్లస్ ఓపెన్ అయిన అకౌంట్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఎంటర్ చేయండి. మీకు ఆల్రెడీ సర్వర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎక్స్ఎన్ఎస్ అనుకోండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్స్ఎన్ఎస్ అన్నీ వచ్చినాయి అనమాట. ఓకే, ఎక్స్ఎన్ఎస్ అన్నీ వచ్చాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ చేశారంటే మీకైతే అది ఆటోమేటిక్ యాడ్ అయిపోద్ది, మీరు లాగిన్ అయిపోతారు. సో ఇలా అయితే లాగిన్ అయిపోయారు కదా, సో అయిపోయింది, లాగిన్ అయిపోయారు. ఇప్పుడు 1 by 1 వద్దాం. మీకు ఓన్లీ ఇంపార్టెంట్గా చెప్తా, ఇవంతా చెప్పి మీకు కన్ఫ్యూజ్ చేయను. ఓకే, ఫస్ట్ థింగ్ ఫైల్ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ మనకి యూస్ఫుల్ అయ్యేవేంటి, ఫస్ట్ న్యూ చార్ట్ అంటే మీరు ఏ పేరునైతే ఏ చార్ట్ని అయితే చూడాలనుకుంటున్నారో ఆ చార్ట్ ఇక్కడ ఉంటాయి చూడండి, అక్కడ లేకపోతే ఫారెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటాయి. సో ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ డిలీటెడ్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీరు రీసెంట్గా ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన చార్ట్స్ ఉంటాయి చూడండి, అవి అయితే ఇక్కడ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ యాజ్ ఎ పిక్చర్ అని ఉంచండి. సేవ్ యాజ్ ఎ పిక్చర్ అంటే మీరు ఏదైనా ఈ పిక్చర్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా మీకు ఏ డైమెన్షన్స్లో కావాలంటే డైమెన్షన్ కంప్లీట్ పిక్చర్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు, ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ థింగ్ ఓపెన్ డేటా ఫోల్డర్. ఓపెన్ డేటా ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీ మెటాట్రేడర్ ఫైల్కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, మీ ఇండికేటర్స్ కానీ ఇలాంటి డేటా అంతా ఇక్కడ ఉంటుంది మెటాట్రేడర్ ఓపెన్ డేటా ఫోల్డర్లో. నెక్స్ట్ మళ్ళీ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓపెన్ అకౌంట్ గురించి చెప్పాను నేను. ఓకే, డిపాజిట్ విత్డ్రాల్ ఇక్కడ క్లిక్ చేసినా మీరు డైరెక్ట్ మీ వెబ్ ఎక్స్ఎన్ఎస్ మీ బ్రోకర్ దగ్గరికి వెళ్తారనమాట. అండ్ లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ ఇక్కడ కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇలా 2 వేస్లో అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ టు ట్రేడ్ అకౌంట్ కొట్టినా లాగిన్ అవుతారు, ఆర్ ఈ ఇక్కడ కింద పింగ్ అని వస్తుంది కదా, ఇక్కడ లాగిన్ చేసినా కూడా లాగిన్ అవుతారు. సో ఫైల్లో ఉండే అంతే ఆప్షన్స్, అంతకుమించి మనకి యూస్ఫుల్ అయ్యేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ వ్యూ. సో ఈ వ్యూ ఏంటి అంటే మీరు ఇంతకుముందు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీస్ అని వచ్చింది చూడండి, అది ఏంటి ఓన్లీ మీరు చార్ట్స్, ఈ చార్ట్ మీద మీకు ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనం ప్రాపర్టీస్లోకి వెళ్తాం. మీకు పైన మెనూ ఉంచండి, ఇక్కడ కర్సర్ సింబల్ ప్లస్ వర్టికల్ అని ఈ మెనూ అంతా ఉంచండి. ఈ మెనూలో ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనేది చూడడానికి మీరు ఒక వ్యూ సింబల్ అనమాట. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదా, ఈ వ్యూ సింబల్. అలాగే కింద కూడా మెనూస్ ఉంటాయి అనమాట, అవి ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అని మోడిఫై చేసుకోవడానికి వ్యూ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మీరు లాంగ్వేజ్ ఏది కంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. టూల్ బార్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది స్టాండర్డ్గా ఏమేమి ఉంటాయో అవి వస్తాయి అనమాట, ఈ న్యూ ఆర్డర్ ఇలాంటివన్నీ. లైన్ స్టడీస్ అంటే ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి చూడండి, ఈ టూల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ టైం ఫ్రేమ్స్. మీకు ఇక్కడ టైం ఫ్రేమ్స్ అనేవి మీ టైం ఫ్రేమ్స్ మీద క్లిక్ చేస్తే టైం ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వద్దనుకోండి, టైం ఫ్రేమ్స్ వద్దనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే పోయింది చూడండి. మళ్ళీ మీకు కావాలంటే టూల్ బార్స్ మీదకి వెళ్ళి టైం ఫ్రేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ స్టేటస్ బార్. సో నెక్స్ట్ చార్ట్స్ బార్. ఈ చార్ట్స్ బార్ అంటే కింద ఇక్కడ యూరో జేపీవై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ చార్ట్ ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వచ్చి AUD/USD అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇది వచ్చింది కదా. సో అగైన్ ఇప్పుడు నేను వ్యూ ఇక్కడ యూరో జేపీవై AUD/USD ఇవి మీకు కనిపించకూడదు అనుకోండి, చార్ట్ బార్ మీద క్లిక్ చేస్తే అవి పోతాయి. అగైన్ మీరు చార్ట్ బార్ మీద క్లిక్ చేస్తే అవి కనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ అది అయిపోయింది. సింబల్స్ మీకు ఫారెక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఫారెక్స్లో న్యూ చార్ట్లో ఇక్కడ కొన్ని సింబల్స్ ఏమైనా మిస్ అయినాయి అనుకోండి, ఇన్ కేసు మిస్ అయితే మీరు ఏం చేయొచ్చు అంటే వ్యూలోకి వెళ్ళి సింబల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే కావాలో ఫారెక్స్లో కావాలో ఈ సింబల్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మీరు సింబల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక వే. ఇంకొక వేలో కూడా మీరు సింబల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ మార్కెట్, ఇది కూడా మీకు సెకండ్ వే అనమాట. ఇవి మీరు చార్ట్స్ని యాక్సెస్ చేయడానికి మీరు సింబల్స్ని యాడ్ చేసుకోవాలనుకోండి, అంటే సింబల్స్ అంటే ఇంకేం లేదు, పెయిర్స్ AUD/USD GBP/USD EUR/USD ఇలాంటివి యాడ్ చేసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి మార్కెట్ వాచ్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో మార్కెట్ వాచ్ మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ పెయిర్స్ అనేవి వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GBPకి యాడ్ అనేది నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు అది మళ్ళీ కావాలనుకోండి, ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ క్లిక్ టు యాడ్ అని చూడండి, క్లిక్ టు యాడ్ దాని మీద క్లిక్ చేసి GBPకి యాడ్. సో మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ టు యాడ్ ఉంది కదా, అక్కడ మీరు GBP యాడ్, నాకు ఈ పేరు కావాలి కదా, దాని మీద క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేస్తే అది అనేది యాడ్ అయిపోయింది అనమాట. అగైన్ సేమ్ డిలీట్ చేసేయాలంటే దాని మీద క్లిక్ చేసి GBPకి యాడ్ మీద డిలీట్ కొట్టేయండి, ఇంకా అది వెళ్ళిపోద్ది అనమాట. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది కదా, అక్కడ రిమూవ్ చేస్తే ఇది అనేది వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ మార్కెట్ వాచ్ అయిపోయింది. నెక్స్ట్ డేటా విండో. సో డేటా విండో దేనికి అంటే మీరు ఏదైతే పేరు సెలెక్ట్ చేసుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను AUD/USD సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాని యొక్క హై లో ఓపెన్ క్లోజ్ అవి చూపించడానికి అయితే డేటా విండో యూజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ సో అగైన్ క్లోజ్ చేసేయాలంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ నావిగేటర్, ఇది ఇంపార్టెంట్. సో నావిగేటర్ దేనికి అంటే మీ అకౌంట్స్ ఏమున్నాయి ఇక్కడ విజిబుల్ అవుతాయి. అండ్ దెన్ ఇండికేటర్స్, మెయిన్లీ ఇండికేటర్స్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. మీరు ఇక్కడ ఏంటంటే ఇండికేటర్స్ ఏం కావాలనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. మెయిన్లీ ఇండికేటర్స్ కోసం యూజ్ చేస్తారు. దెన్ ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ టూల్ బాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టూల్ బాక్స్ చూసుకుంటే టూల్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ట్రేడ్ అంటే మీ ప్రెసెంట్ ట్రేడ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. మానిటర్ చేయడానికి ప్రాఫిటా లాసా ఏంటనేది, మీ ఈక్విటీ ఎంత ఉంది, బ్యాలెన్స్ చేంజెస్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. ఎక్స్పోజర్, మీ అకౌంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ తెలుస్తాయి అనమాట. అమౌంట్, అది ఎన్ని డాలర్స్ ఉన్నాయి ఏంటి అది ఇది. హిస్టరీ, మీరు ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్స్ అన్ని ఇక్కడ హిస్టరీలో చూపిస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినవన్నీ. రైట్. దెన్ న్యూస్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. న్యూస్, మెయిల్ బాక్స్ మనకి ఇదంతా యూజ్ ఉండదు. జస్ట్ ఇక్కడ అలర్ట్స్ యూజ్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటే అలర్ట్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే క్రియేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే అలర్ట్ కావాలో అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే చేసుకోవచ్చు. మెయిన్లీ దానికోసమే. సో నెక్స్ట్ టూల్ బాక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ స్ట్రాటజీ టెస్టర్, చార్ట్స్ మనం అంతా యూజ్ చేయం. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫుల్ స్క్రీన్లో ఉంది. సో నెక్స్ట్ వ్యూ అనేది అంతే. వ్యూలో మీరు ఈ మెనూలో పైన మెనూ కింద మెనూ ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు అనేది యూజ్ చేసుకోవడానికి ఓన్లీ మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. సారీ, మనం ఎంతవరకు యూజ్ చేస్తుంది ఇది కదా, సేమ్. రైట్. సో మీరు ఇప్పుడు ఒక ప్రాబ్లం నోటీస్ చేసి ఉంటారు. మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఈరోజు జేపీవై ఉంది, నేను న్యూ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ చార్ట్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ AUD ఓపెన్ చేసి మళ్ళీ చూడండి ఇదంతా ఫస్ట్గా వస్తుంది, కింద వాల్యూమ్స్ కనబడడం, గ్రిడ్స్ కనబడడం ఇలా కనబడుతుంది కదా. సో అప్పుడు మీరు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈరోజు జేపీవై మీద ఆల్రెడీ మనం మాడిఫై చేసుకున్నాం, కలర్స్ ఏం కనిపించాలి ఏం కనిపించకూడదు. మీరు ఏం చేస్తారు, రైట్ క్లిక్ చేయండి, ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి ఇక్కడ టెంప్లెట్స్ అని చూడండి, టెంప్లెట్స్లోకి వెళ్తే సేవ్ టెంప్లెట్ అని ఉంది, సేవ్ మీద క్లిక్ చేయండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ మనీ కదా, మనీ అని ఇచ్చా, మనీ అని ఇచ్చి సేవ్ చేయండి. ఓకే, అంటే ఈ టెంప్లెట్ అంతా సేవ్ అయిపోద్ది. ఇప్పుడు AUD/USDలోకి వచ్చి మీరు రైట్ క్లిక్ చేసి టెంప్లెట్స్లోకి వెళ్తే ఎక్కడేంటి మనీ అని చూడండి, అది క్లిక్ చేస్తే ఇంతకుముందు టెంప్లెట్ అంతా వచ్చేది అనమాట, చాలా ఈజీ. ఓకే, సో ఇలా మీరు ఈ టెంప్లెట్ని అయితే డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇవన్నీ చేంజెస్ చేయకుండా మీరు టెంప్లెట్స్లోకి అయితే చేయొచ్చు. ఆల్రెడీ మీరు చూసుకుంటే నేను టెంప్లెట్స్ అనేది సెట్ చేసుకొని ఉంచుకున్నాను, రెడ్ గ్రీన్ 1 అని మనీ అని ఇలా టెంప్లెట్స్ అయితే సేవ్ చేసి ఉంచుకున్నాను. ఓకే, అర్థమైంది కదా. మీరు లోడ్ టెంప్లెట్లోకి వెళ్ళి ఏ టెంప్లెట్ అయితే టెంప్లెట్ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్ చూడండి, ఇది కూడా కొంచెం యూస్ఫుల్ అయ్యేది. ఫస్ట్ ఇండికేటర్స్, డైరెక్ట్గా ఇండికేటర్స్ ఏమేమి కావాలో ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ కానీ ఛానల్స్ కానీ గ్యాన్ బాక్స్, ఫిబొనాచి, షేప్స్, యారోస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ చార్ట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు చార్ట్స్ మీద క్లిక్ చేసిన వచ్చేది, ఇక్కడ రైట్ క్లిక్ చేసినా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ మీద క్లిక్ చేద్దాం. డెప్త్ ఆఫ్ మార్కెట్ మనకంత ఇది యూజ్ ఉండదు, డెప్త్ ఆఫ్ మార్కెట్ ఇది వద్దు. నెక్స్ట్ థింగ్, మీకు చార్ట్స్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్టిక్స్ కావాలంటే క్యాండిల్స్టిక్స్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ మీరు ఒకేసారి అన్ని డిలీట్ చేశారు అనుకోండి, మీకు ఏవైతే ఇక్కడ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ ప్లేస్ చేశాను. నేను చార్ట్స్ మీద ఆబ్జెక్ట్స్ అనేవి ఒకేసారి డిలీట్ చేశాను అనుకోండి, అన్ని డిలీటెడ్ కొడితే డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ లైన్ చార్ట్స్, టైం ఫ్రేమ్స్ మీకు ఏమేమి కనిపించాలో అవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ గ్రిడ్ కావాలంటే గ్రిడ్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రిడ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఆటో స్క్రోల్ ఏంటంటే ఇది ఆటో స్క్రోల్ కంటే మనకి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వదిలేసండి. వాల్యూమ్స్ కావాలంటే వాల్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. వాల్యూమ్స్లో 2 టైప్స్ ఇవి, ట్రేడ్ లెవెల్స్, ట్రేడ్ హిస్టరీ ఏంటంటే మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఏమైనా ట్రేడ్స్ క్లోజ్ చేసినా ఇక్కడ యారోస్ చూపిస్తాయి అనమాట. ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేసినవి. ట్రేడ్ హిస్టరీ ఆన్ చేసుకుంటే మనకి అది కనిపించుద్ది అనమాట. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ షార్ట్ కట్లో ఉంటాయండి, వీటితో ప్రాబ్లమ్స్ లేవు. సేవ్ యాజ్ ఎ పిక్చర్ ఇవన్నీ షార్ట్ కట్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ టూల్స్, ఈ టూల్స్ మనకి అంత యూజ్ అయ్యే టూల్స్ ఇవేం కాదు. సో అనవసరంగా మిమ్మల్ని చెప్పి కన్ఫ్యూజ్ చేయను. విండోస్లో కూడా మీకు అంత యూస్ఫుల్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ హెల్ప్లో ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది కూడా పెద్ద హెల్ప్ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ టాపిక్స్లోకి వెళ్ళి మీకు ఏదైనా ఆప్షన్ మిస్ అయిందంటే మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు, కాంటాక్ట్ సపోర్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకుంటే క్రాస్ హెయిర్, మీరు ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి, వర్టికల్ అయినా హారిజాంటల్ అయినా ఈ టూల్స్ అయితే ఉన్నాయి చూడండి. వీటి దగ్గర రైట్ క్లిక్ చేశారంటే కస్టమైజ్ అనే ఆప్షన్ వస్తుంది, కస్టమైజ్. సో ఇప్పుడు ఏంటి, మీరు ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీకు డిఫాల్ట్గా ఏవైతే మీకు మెటా ట్రేడర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాన్ బాక్స్ కావాలనుకోండి, దాని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట, రైట్. సో మీకు అది వద్దు అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ అయినవన్నీ చూపిస్తాయి, ఇక్కడ ఏవైతే మెనూ బార్లో ఉన్నవన్నీ చూపిస్తుంది. గ్యాన్ బాక్స్ నాకు వద్దు అనుకుంటే దాని మీద క్లిక్ చేసి రిమూవ్ కొట్టేస్తే వెళ్ళిపోద్ది. సో మీకు ఇక్కడ ఏమేమి కావాలో మీరు అవి ముందుగానే సెట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇక్కడ మీకు ఏమేమి కావాలో ఇక్కడ అన్ని డిసైడ్ చేసుకొని ఉంచుకోవచ్చు, రైట్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఫ్రేమ్ కూడా అంతే, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలి, ఎనీ టైం ఫ్రేమ్ మీది క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసుకుంటే ఇక్కడ అనేది మీకు ఇన్సర్ట్ అనేది అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ సేమ్ థింగ్ లైన్ చార్ట్స్ కూడా అంతే, స్టాండర్డ్స్ కానీ మీకు ఇక్కడ ఏమేమి కనిపించాలో ఇక్కడైతే మీరు షార్ట్ కట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు సింపుల్గా ఉండాలంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవే ఉంచుకోండి. సో న్యూ ఆర్డర్ అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేయడానికి 2 వేస్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. న్యూ ఆర్డర్ మీదనే క్లిక్ చేయొచ్చు, ఆర్ మీకు ఇక్కడ చార్ట్ దగ్గర ఒక సింబల్ ఉంచండి, షో ట్రేడ్ అని, దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ చూపించుద్ది అనమాట. మీ సెల్ బై డైరెక్ట్ లాట్ చేస్తే అక్కడి నుండి బై చేయొచ్చు ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇది మీకు తెలిసిందే. సో ఈ నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, ఇది క్లిక్ చేసామంటే మీరు ఇలాగే ఎక్కడ వరకైనా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎక్కడ వరకైనా స్క్రోల్ చేసుకోవచ్చు. అదే మీరు డైరెక్ట్ ఇది క్లిక్ చేస్తారు, మీరు ఎక్కడున్నా సరే కరెంట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇది. సో ఇది ఏంటి అంటే, మీరు నార్మల్గా చార్ట్ ఇలా ఉంటుంది, మీకు ఇక్కడ చూడండి మరీ అనాలిసిస్ చేయడానికి లేకుండా మరీ దగ్గరగా ఉంది ప్రైస్కి, ఈ ప్రైస్ ట్యాగ్కి దగ్గరగా ఉంది. సో మీరు క్లిక్ చేస్తే కొంచెం దూరంగా జరుగుద్ది అనమాట, అది దాని యూజ్. ఓకే, సో ఇవి మనకి పెద్ద అంత యూజ్ ఏ ఉండదు, ఇది వదిలేసేయండి.
ఇది కూడా అంతే, అలర్ట్స్ కూడా మనకి ఇది పెద్ద యూజ్ ఉండదు. ఇదైతే తీసేసుకోవచ్చు, అలర్ట్స్ అనేవి రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఇవి మనకి అక్కడ యూజ్ అయ్యేవి, రైట్. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయండి మనకి మెటా ట్రేడర్ ఫైల్లో. మీరు ఇంతకన్నా యూజ్ చేయడానికి ఏం అవసరం లేదు. మీకు ఏవి కావాలంటే అవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఏవి కావాలంటే తీసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ సో మేజర్గా ఉండేవైతే అవి. సో నెక్స్ట్ లాస్ట్ ఇది ఒక్కటి చెప్పి మన వీడియో అంతే. ఆల్మోస్ట్ ఇవే ఆప్షన్స్ ఉంటాయి, మనం ఇవే యూజ్ చేస్తాం. మీరు ఒకసారి రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్లోకి వెళ్తే లాస్ట్ ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. మీరు కామన్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్కేల్ ఫిక్స్ అని ఉంచండి. ఇది ఏంటంటే మీరు ట్రేడింగ్ వ్యూలో ఎలా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ స్కేల్ ఫిక్స్ అనేది ఫిక్స్ చేస్తే మీరు పైకి కిందకు కూడా స్క్రోల్ అవుద్ది అనమాట. ఓకే, పైకి కిందకు కూడా స్క్రోల్ అవుద్ది. అదే మీరు స్కేల్ ఫిక్స్ అనేది తీసేస్తే మాత్రం పైకి కిందకి స్క్రోల్ అవుద్ది అనమాట. ఇంకే తక్కువ ఇలా ఉండిపోయిద్ది అనమాట మీకు. ఓకే, సో ఈ ప్రాబ్లం అయితే లేకుండా స్కేల్ ఫిక్స్ అనేది ఆన్ చేసుకోండి. సో అంతే బ్రదర్. ఇంకా సో మీకు ఏం కనిపించాలనేవి ఆస్క్ ప్రైస్ కానీ బిడ్ ప్రైస్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్స్ మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన కలర్స్లో మాడిఫై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే, మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వైట్, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్లాక్. సో ఇలా అయితే మీరు మీకు ఏది కావాలంటే చేసుకోవచ్చు అనమాట, రైట్. సో నాకైతే బ్లాకే కంఫర్టబుల్, ఎందుకంటే మనకు ఐ స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్డర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఆర్ న్యూ ఆర్డర్ అని చూడండి, న్యూ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు మార్కెట్ మీకు డైరెక్ట్ ఆర్డర్ కావాలంటే ఇక్కడ ప్లేస్ చేసేయచ్చు, లాట్స్ వేస్తాం. అదే మీకు పెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి, దీని ఆ మార్కెట్ ఎగ్జిక్యూషన్ మీద క్లిక్ చేసి పెండింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బై లిమిట్ కావాలంటే బై లిమిట్, సెల్ లిమిట్ కావాలంటే సెల్ లిమిట్, ఈ లిమిట్ ఆర్డర్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు లాట్ సైజ్ ప్లేస్ చేసుకోవడం, స్టాప్ లాస్ ప్రైస్, ఎంట్రీ ప్రైస్ అండ్ టేక్ ప్రాఫిట్ ప్రైస్ ఇవన్నీ ప్లేస్ చేసుకొని మీరు ప్లేస్ అని కొట్టేస్తే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోద్ది అనమాట. సో ఇంతే, చాలా అంటే చాలా సింపుల్. మీరు అనుకున్నంత డిఫికల్టీ ఏమీ కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. చాలా ఉంటాయి కానీ అవన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. మనకి మేజర్గా ఏవి ఇంపార్టెంట్, ఇవే కదా ఇంపార్టెంట్. సో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్మోస్ట్ మీకు అన్ని అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఏదైనా మిస్ అయినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద ఇస్తున్నాను. మీరు అది ఏ డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి, ఆర్ నా టెలిగ్రామ్ డైరెక్ట్ నా మెసేజ్ చేయాలన్నా కూడా మీకు లింక్ అయితే కింద ఇస్తున్నాను. సో బ్రోకర్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా, బెస్ట్ బ్రోకర్ అనేది ఎక్స్ప్రెస్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద లింక్ ఉంటుంది, దాంతో ఓపెన్ చేయండి. నేను ఎప్పటి నుండి అదే యూజ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు వీడియో అయితే చాలా చిన్నగానే వచ్చింది అనుకుంటున్నా, చాలా కంఫర్టబుల్ చేశా. సో ఇప్పుడైనా మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.